చిన్న తారలు ఉదయించిన వేళ టైటిల్ ఎలా ఉంది? కంటెంట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే ఛాంపియన్ ట్రైలర్ అండ్ దండోరా ట్రైలర్ రిలీజ్ అయినాయి. యాక్చువల్లీ డిసెంబర్ లాస్ట్లో ది బిగ్గెస్ట్, దీన్ని ఏమంటారు అంటే గోల్డెన్ డ్రాప్స్ అంటారు చూడు, అట్లా బిగ్గెస్ట్ ఒక పెయింట్ లాగా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీస్ దింపుతారు అనిపిస్తుంది. యాక్చువల్లీ ట్రైలర్స్ మాత్రం అవుట్ స్టాండింగ్ ఉండే, ఛాంపియన్ ట్రైలర్ అండ్ మన దండోరా ట్రైలర్. ఛాంపియన్ ట్రైలర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రాజన్న వైబ్స్ కనిపిస్తుంది నాకైతే రజాకార్ల మీద. యాక్చువల్లీ అదే లాస్ట్ రజాకార్ల మీద పడిన హిట్. ఇప్పట్లో హైదరాబాద్ రజాకార్ల మీద మూవీస్ తీస్తే పెద్దగా చూడట్లే, అంటే మరి వాటి జానర్లను లేకపోతే వీళ్ళు తీయడం కరెక్ట్ తీయట్లే, కానీ కంటెంట్ మంచి పెట్టుకొని మంచి తీయట్లే. ఇది మాత్రం ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఒక రజాకాల్ని ఎదిరించడం ఇట్లనే ఉంది ట్రైలర్. శ్రీకాంత్ గౌడ్కి మనకు తెలుసు, ఆయన తీసిన 2 సినిమాలు పుష్కరాలకు ఒకసారి వస్తారు ఆయన. ఫస్ట్ అప్పుడెప్పుడో నాగార్జున గారి దాంట్లో ఒక సినిమా తీసిండు, నిర్మల కాన్వెంట్ అనుకుంటా. ఎప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను అప్పుడు షార్ట్ వేసుకుని ఉండే, అప్పుడు సినిమా హిట్ కొట్టిండు. మళ్ళీ నేను ప్యాంట్ వేసుకున్నప్పుడేమో ఈ పెళ్లి సందడితో హిట్ కొట్టిండు. ఇప్పుడు నేను మళ్ళా జాబ్ చేసినప్పుడు ఇప్పుడు 3వ సినిమా వస్తుంది. ఇంత గ్యాప్ తీసుకుంటాను నేను. కాకపోతే ఆయన యాక్చువల్లీ డైరెక్షన్ అంతా నేర్చుకుని వస్తుందంట. మూవీలో హీరో అవ్వాలంటే మొత్తం స్క్రాచ్ నుంచి నేర్చుకుని వస్తుందంట. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది, పక్కా హిట్ కొడుతూ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇయర్ ఎండ్ని ఇలా ఎండ్ చేయొచ్చు అన్నమాట. ఈ కంటెంట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మన దండోరా, ఈ ట్రైలర్ గురించి చాలా మాట్లాడుకోవాలా. యాక్చువల్లీ మనం ఇప్పుడు సింక్ అయి ఉన్నాం అన్నమాట ఇందులో. ఈ క్యాస్ట్ రిలేటెడ్ మూవీస్, క్యాస్ట్ రిలేటెడ్ పెద్దగా అవ్వడం, ఇంటర్వెల్ ఏదో గట్టిగా పడడం, క్లైమాక్స్లో వాడిదో వీడిదో ఏదో ఒకటి కోసేయడం, మనుషులు చంపేయడం, ఇంజక్షన్ లేయడం, ఉప్పెన అది ఇది అన్ని చూస్తూనే ఉన్నాం. ఈ ట్రైలర్లో కూడా క్యాస్ట్ బేస్ మీద కాన్ఫ్లిక్ట్ బాగుంది. శ్మశానం గురించి ఉంటుంది, శ్మశాన వాటిక గురించి ఉంటుంది. యాక్చువల్లీ ఈ క్యాస్ట్కి ఆ క్యాస్ట్కి మధ్య శ్మశాన వాటిక ఎక్కడ పెట్టాలా అన్నట్టు ట్రైలర్లో చూపించారు. అండ్ ఒక లవ్ స్టోరీ చూపించారు. ఇది కూడా 2 క్యాస్ట్ మధ్యలో లవ్ స్టోరీ అయి ఉంటుంది. అండ్ యాక్టర్ శివాజీ గారిని మంగపతి లక్క మంచి పవర్ఫుల్ రోల్ అని ఉంటుంది. ఆ హీరోని ఏదో చేస్తాడు, చనిపోవడం ఏదో జరుగుతుంది ఇంటర్వ్యూలోనే, జైలుకి పోయినట్టు కూడా మనం చూపిస్తున్నారు. అండ్ జైల్లో కూడా ఒక డైలాగ్ అంటాడు, కళ్ళు మత్తు కాదు దిగిపోవడానికి క్యాస్ట్ మత్తు అన్నట్లు మనం చూస్తున్నాం. క్యాస్ట్ మత్తు ఎట్లుంటుందో అంటే అని చెప్పే దానిలో కూడా కరెక్టే ఉంది. మందు మత్తు తొందరగా కూడా దిగిపోతుంది 1 డేలో, కానీ క్యాస్ట్ మత్తు అనేది ఇయర్స్ గా జన్మలు ఉంటుంది. యాక్టర్ రవి ఉంటారు కదా, ఆయన చాలా స్ట్రగుల్ పడి వస్తుంది. మొగల్ రేకుల సీరియల్ నుంచి చూస్తున్నాను నేను. ఈ హీరో అవడం చాలా కష్టపడుతుంది, లుక్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఈయన శివాజీ గారు మన రవి గారు ఉన్నారు కదా, యాక్టర్ రవి గారిని ఈయన్ని చంపేస్తారనిపిస్తుంది ఇంటర్వ్యూలోనే. సావ నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ కుల నుంచి తప్పించుకోలేమని అంటారు. డైలాగ్ మాత్రం హార్డ్ హిట్టింగ్ అన్నట్లు. దండోరా దండోరా ఈ బీజం మాత్రం పీక్స్ ఉంది అసలు. ఆ బీజం కి సవాల్ వేస్తే అంత బాగుంది బీజం. పక్కా హీరోని అయితే లేపేస్తారనిపిస్తుంది ట్రైలర్ చూస్తామంటే. మంచి బజ్ అనిపించింది దండోరా చూసి. యాక్చువల్లీ నేను వెయిట్ చేస్తున్న ప్రీమియర్స్ కూడా ఉన్నాయంట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ నెక్స్ట్ ఛాంపియన్ ట్రైలర్ కూడా చాలా బాగుంది, కొట్టేస్తే 2 సినిమాలు. అండ్ నెక్స్ట్ మన శంబాలా కూడా చాలా బాగుంది, బస్ బాగుంది. మూవీ లవర్స్ కి మంచి ఫుల్ మీల్స్ అన్నట్టు. నేనైతే ఎగ్జైటెడ్ ఉన్నా. చిన్న సినీ తారలు ఉదయించిన వేళ అన్నట్లు. అండ్ టైటిల్ బాగుంది కదా. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ ట్రైలర్ రివ్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పండు. కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.